పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మన శ్రీసభ పునీత 2వ హెన్రీ గారిని స్మరిస్తుంది. పునీత 2వ హెన్రీ గారు క్రీస్తు శకం 973లో జర్మనీలో బవేరియా రాజ్యంలో హిల్దెషీమ్ పట్టణంలోని రాజకుటుంబంలో పుట్టారు. తండ్రి పేరు కూడా హెన్రీ ప్రభువు కాగా తల్లి పేరు జైసెల్లా. కుమారుని క్రమశిక్షణలో దైవభక్తిలో పెంచారు. వారి విద్యాభ్యాసం నిమిత్తం రతిస్బాన్ పట్టణ పీఠాధిపతి పునీత వుల్ఫ్ గ్యాంగ్ గారి వద్ద ఉంచారు. మంచి విద్యతో పాటు హెన్రీ గారు తానొక మంచి గురువు కావాలనే ఆకాంక్షతో ఎదిగారు. కానీ రాజకీయ పరిస్థితిలో కలిగిన మార్పుల వల్ల హెన్రీ గారు క్రీస్తు శకం 955లో బవేరియా యువరాజుగా ప్రకటింపబడ్డారు. అయితే వీరి పెద్దనాన్న 3వ బట్టో రోమాపురి చక్రవర్తిగా ఉన్నారు. బట్టో చక్రవర్తి క్రీస్తు శకం 1002లో చనిపోగా హెన్రీ గారే చక్రవర్తి అయ్యారు. హెన్రీ గారు చక్రవర్తి అయినా క్రైస్తవ భక్తి విశ్వాసాల్లో ఏమాత్రం తేడా లేదు. క్రీస్తు శకం 1014లో విశాల రోము నగర సామ్రాజ్యాధినేతగా 8వ బెనడిక్టు జగద్గురువుల హస్తాల మీదుగా రంగరంగ వైభవంగా ఆశీర్వదింపబడి కిరీటధారణ చేయించుకున్నారు. రాజ్య పరిపాలనలో అసాధారణ రాజనీతిజ్ఞత ప్రదర్శించారు. నీతియుతంగా పరిపాలించారు. శ్రీసభ పట్ల తమ బాధ్యతలను నెరవేర్చారు. శ్రీసభ సంస్కరణలకు మద్దతునిచ్చారు. జర్మనీలో రాజ్య పాలనను చక్కబరిచారు. ఇటలీని ఆక్రమించడానికి దండెత్తి వచ్చిన ఆడ్విన్ను ఓడించి తానే ఇటలీ రాజుగా వ్యవహరించారు. పునీత హెన్రీ గారు అపూలియాలోని గ్రీకుల పెత్తనం తొలగింప దండెత్తి వెళ్ళినట్లుగా చెప్పబడింది. ఆ సమయంలో తీవ్ర జబ్బుకు గురికాగా మోంటె కాస్పినోలో ఉన్న పునీత బెనడిక్ట్ గారి ప్రార్థనా సాయం వల్ల అద్భుతంగా స్వస్థత పొందారని కూడా చెప్పబడింది. హెన్రీ గారు శ్రీసభ చట్టాన్ని గౌరవింపబడేలా పరిపాలించారు. వీరు జర్మనీలోని గొటింజన్ పట్టణంలో క్రీస్తు శకం 1024 జూలై 15న పరమపదించారు. బ్యాంబెర్గ్ కథీడ్రల్ దేవాలయంలో సమాధి చేయబడ్డారు. క్రీస్తు శకం 1146లో 3వ యూజీను పోపు గారిచే పునీత పట్ట వసంగబడింది. హెన్రీ అంటే గృహపాలకుడు అని అర్థం. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పునీత 2వ హెన్రీ గారి నుండి నేర్చుకొనవలసిన సుగుణాలు ఏమనగా, నిర్మల హృదయం, భక్తి, త్యాగం అనే సుగుణాలు కలిగి ఉంటే దేవుని రాజ్యంలో ఏ చింత లేకుండా ప్రవేశించగలమని. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అన్న క్రీస్తు వాక్యం పునీత హెన్రీ గారి త్యాగ జీవితానికి బహు చక్కగా వర్తిస్తుంది.